నమస్కారం. ఈరోజు తెలంగాణలో ఒక తమాషా నడుస్తుంది. సవాళ్ళు ప్రతి సవాళ్ళు బహిరంగ చర్చకు అని. దీని మధ్యలో అసలు ప్రజా సమస్యలపైన ఎక్కడ చర్చలు లేవు. వీళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వీళ్ళు అప్లిఫ్ట్ కానికని చెప్పి వీళ్ళు బహిరంగ చర్చలు అని చెప్పి వీళ్ళని ఆపని మీరు కొట్టినట్టు చేసుడు, ఒకటి ఏడ్చినట్టు చేసుడు, వీళ్ళ మధ్యలో తమాషా నడుస్తుంది. ఇక ఈ తమాషా గిమాషా అంతా బంద్ చేయాలి. నేను డైరెక్ట్ ఓపెన్గా నేనే బహిరంగ సభ పెడతా, బహిరంగ చర్చ పెడుతున్నా. ఇద్దరిని ఆహ్వానిస్తున్నా. ఏది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మీరు ఇద్దరు కూడా రమ్మంటున్నా. అసలు తెలంగాణ సమస్యల మీద దేని మీద మరి చర్చలు జరపాలి, దేని గురించి మాట్లాడుకోవాలి. ఈ 12.5 సంవత్సరాల తెలంగాణ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు తెలంగాణలో ఏం జరుగుతూ ఉంది. నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడదాం, ఉద్యోగ సమస్య గురించి మాట్లాడదాం, రిటైర్డ్ ఉద్యోగుల గురించి మాట్లాడదాం, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడదాం, రైతుల గురించి మాట్లాడదాం, తెలంగాణ అప్పుల గురించి మాట్లాడదాం, శాంతి భద్రత గురించి మాట్లాడదాం. ఈ విధంగా అనేకమైన అంశాలు. మరి మిషన్ భగీరథ గురించి మాట్లాడదాం, మిషన్ కాకతీయ గురించి మాట్లాడదాం, ఈరోజు కాళేశ్వరం గురించి మాట్లాడదాం, ఎన్ని అప్పులు తెచ్చినా పైసలు ఎక్కడెక్కడ పోయిందో మాట్లాడదాం, ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడదాం, ట్రిపుల్ రోడ్ల గురించి మాట్లాడదాం, ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడదాం. ఈ విధంగా ఈరోజు తెలంగాణ ఎక్కడెక్కడ నష్టపోతా ఉంది, దానివల్ల ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, నిజంగా వీటి వల్ల ప్రజలకు ఉపయోగం ఉందా లేదా, ప్రజలకు ఎక్కడ వీళ్ళ భాగస్వామ్యం ఉంది, అప్పులలో వీళ్ళ భాగస్వామ్యం ఉంది, ఇవాళ ప్రజల యొక్క రాబడి ఎంత, ఈరోజు తెలంగాణ జరుగుతున్న అవినీతి ఏంది, దీని మీద కులంకుశంగా మాట్లాడదాం, బరాబర్ మాట్లాడదాం. నేను శాంతి భద్రతతోనే మాట్లాడదాం, ఎక్కడ గొడవ లేకుండా మాట్లాడదాం, వ్యక్తిగత దూషణ లేకుండా మాట్లాడదాం, ఒకరినొకరు తిట్టుకోకుండా మాట్లాడదాం. దాన్ని అరేంజ్ చేయడానికే ఈరోజు నేను డీసీపీ గారికి ఖైరతాబాద్ జోన్ గారికి నేను పర్మిషన్ కోసం ఇచ్చిన. ఇంకో ఆఫర్ పెడుతున్నా, అరే జడ్సన్ అంటా ఉండు మరి ముందే పర్మిషన్ ఇచ్చిన, హౌస్ అరెస్ట్ చేస్తారో లేదో అని. నేను చెప్తున్నా జూమ్ లింక్ తయారు చేస్తా. వీళ్ళు పర్మిషన్ ఇవ్వలేదనుకో, ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేటువంటి ఇప్పుడు మునగాడు హోమ్ మినిస్టర్ కదా, ఆయన ఇస్తాడో ఇయ్యాలో, కాబట్టి నేను జూమ్ లింక్ తయారు చేస్తా. జూమ్ లింక్ తెలంగాణలో ఉన్న ప్రతి పౌరునికి నేను పంపుతా. సోషల్ మీడియా ద్వారా, ట్విట్టర్ ద్వారా, ఇన్స్టా ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా ప్రతి ఒక్కరికి నేను జూమ్ లింక్ పంపుతా. ఆ జూమ్ లింక్ లో ఎవరైనా రావచ్చు, ఏ సమస్యలను అడగవచ్చు, వీళ్ళు జవాబు చెప్పడానికి రెడీ ఉండాలి. ఆ జూమ్ లింక్ తెలంగాణ క్యాబినెట్ మంత్రులకు పంపుతా, ముఖ్యమంత్రి గారికి పంపుతా, ఆపోజిషన్ లీడర్లకు పంపుతా, వీళ్ళందరికీ పంపుతా. ఖచ్చితంగా ఈ రోజు మీరు జూమ్ లోనైనా రావాలి. ఒకవేళ మీరు పోలీసులు అడ్డుకుంటారేమో, పోలీసులు మీరు బయటికి రానియరేమో, నిన్న మాట్లాడనియరేమో. నిన్న కేటీఆర్ గారు లోపల కూర్చుండు కదా, బయటికి రానియలే కదా. మరి నిన్న క్యాబినెట్ మంత్రులు అయితే వచ్చిపోయినా నాకు తెలియదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇంకో టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఇక్కడ మధ్యలో క్యాబినెట్ గారు కోడి తీసుకొని గుట్టంగా లేవో రావద్దు చర్చకు. డైరెక్ట్ రేవంత్ రెడ్డి రావాలి, కేటీఆర్ రావాలి, మీరిద్దరే రావాలి. దీనిపైన ప్రజలకున్న డౌట్స్ మీద జూమ్ లో వాళ్ళందరూ పాల్గొంటారు, వాళ్ళే అడుగుతారు. మీరు ఇట్లా చేసిండ్రు, మీరు ఇట్లా చేసిండ్రు, నియామకాలు ఇట్లా జరిగినాయి. ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు తెలంగాణ విద్యార్థులు ముందు వరుసలో నిలబడి మా రాష్ట్రం వచ్చినాక మేము పరీక్షలు రాస్తామని చెప్పి పేపర్ న్యూస్ వాళ్ళ పేపర్లు క్వశ్చన్ పేపర్ చింపి బయటకు వచ్చారు. తర్వాత ఏం జరిగింది? 2016 పేపర్ లీక్, ఇప్పటిదాకా చర్చలు లేవు. 2022 పేపర్ లీక్ మొన్న కేటీఆర్ గారు ఒప్పుకున్నారు, కానీ ఏం చర్యలు లేవు. ఇవాళ దాకా పంపినోడేవాడు. ఇవాళ గొర్రెల స్కామ్, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు, గొర్రెల స్కామ్ ఏమైంది? స్కూటర్ల మీద 20 గొర్రెలు తీసుకుపోయినారు, 70 గొర్రెలు స్కూటర్ పైన తీసుకుపోయినారు రాశారు, అంబులెన్స్లలో గొర్రెలు తీసుకుపోయినారు రాశారు. ఇది కాగ్ రిపోర్ట్ చెప్పింది. ఎంతమందిని అరెస్ట్ చేసినావు బాస్, ఎంతమంది పెద్దలు అరెస్ట్ చేసినావు? కాళేశ్వరంలో ఈరోజు బాధాప్త స్కామ్ జరిగిన రాహుల్ గాంధీ గారు చెప్పారు, అది ఏటీఎం అని. కాళేశ్వరం ఎంతమంది అరెస్ట్ చేసినారు? ఈరోజు అదే మెగా కృష్ణారెడ్డి మళ్ళా తీసుకొని వచ్చిర్రు. ఈరోజు మెట్రో ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఆయన చేతికి. ఈయన క్యాబినెట్ ఈరోజు ప్రజల పైసలతోని క్యాబినెట్ మీటింగ్లు జరుగుతాయి, అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఎవరి పైసలతో జరుగుతాయి? మన పైసలతో జరుగుతాయి, తెలంగాణ ప్రజల పైసలతో. మరి క్యాబినెట్ మీటింగ్లు ఏమైంది తెలుసా? క్యాబినెట్ మీటింగ్ నిన్న జరిగింది, మినిట్స్ ఎందుకు బయట పెట్టలేదు? నిన్న పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, ఏది మన ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్ట్ మినిస్టర్ గా ఉన్న పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి నిన్న క్యాబినెట్ లో జరిగిన సమావేశాల గురించి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు బయటికి రాలేదు? దీని గురించి ఎందుకు ఆపోజిషన్ లీడర్లు అడుగుతలేరు? ఈ రోజు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ నిన్న క్యాబినెట్ మీటింగ్ లో ఏం జరిగిందని ఎందుకు అడుగుతలేరు? నిన్న మంచిగా అందరు కూర్చున్నారంట, నవ్వుకున్నారంట, మరి తెలంగాణ ప్రజలతో పైసలతో వచ్చిన బిర్యానీ తిన్నారంట, ఎంజాయ్ చేసిండ్రంట. బయట మనం అందరం ఏమో జరిగిపోతుందని మనం అనుకున్నాం, ఏమో అయిపోతుందని అనుకున్నాం. తీరా చూస్తే లాస్ట్ చూస్తే రాత్రి నాకు తెలిసింది ఏంటంటే, ఎందుకంటే క్యాబినెట్ లో కూడా నా సహచరులు, నాకు నా మంత్రులు ఉన్నారు, నాకు దోస్తున్నారు, చెప్పేటోళ్ళు చెప్తారు. లాస్ట్ చూస్తే కొండ సురేఖ మీటింగ్కి రాలే. ఆ తిని తాగే మీటింగ్ నేను ఎందుకు పోవాలనుకుందో ఏమో అని నేను అనుకున్నా. తీరా చూస్తే ఆమెకు యాదాద్రి దేవస్థానం కమిటీ తెలియకుంటే వేసిండ్రంట, ఎవరెవరికో వేసిండ్రంట, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేనే లేదంట, వాళ్ళు ఎవరెవరికో పనిమాలకు ఇచ్చిండ్రు. కాబట్టి నేను మంత్రి పదవి కూడా రాజీనామా చేసి అనే కాడికి ఆమె తెగబడి నిన్న క్యాబినెట్ మీటింగ్కు రాలేదంట. క్యాబినెట్ మీటింగ్ పైసలు ఎవరి పైసలతో అయితే సార్?
మన పైసలతోనే అవుతాయి, మన డబ్బుతోనే అవుతుంది, మన నిధులతోనే అవుతుంది, మన కష్టంతో ఈరోజు అవుతుంది. మరి ఈరోజు ఎందుకు క్యాబినెట్ మీటింగ్ లో ప్రజా సమస్యలు ఎందుకు చర్చించలే? నేను చెప్పిన అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడమని చెప్పిన, వాళ్ళ మళ్ళీ అదే ఏజెన్సీ వ్యవహారం మీడియేటింగ్ పెట్టి మళ్ళీ జీతాలు ఇచ్చారని చెప్పిన. ఈ రోజు ఎవరైతే కానిస్టేబుల్ నౌకర్లు 20,000 పెంచమన్నారో వాళ్ళ గురించి చర్చించమని చెప్పిన. వయసు 49 సంవత్సరాలు పెంచాలని అడుగుతా ఉండి పెంచమని చెప్పిన. 36 సంవత్సరాలు కానిస్టేబుల్, 37 సంవత్సరాలకు ఎస్ఐలు పెంచమని చెప్పి నేను చీఫ్ సెక్రటరీకి ముఖ్యమంత్రికి ఇస్తే దాని మీద నేను చర్చనే లేదంట. బిర్యానీలు తిన్నారంటే ఎంజాయ్ చేసినాక నయం అక్కడ ప్యాకాడ ముక్కలు లేకుండా అవి కూడా ఆడుతురేమో టైంపాస్ కానీ. అంటే ఈ రోజు క్యాబినెట్ మీటింగ్ టైంపాస్ కోసం అయిపోయిందా? ఈ రోజు బయట పాపం పోలీసులు లోపల పెద్ద మీటింగ్ జరిగిపోతుంది, ఎవరు రావద్దని చెప్పి బయట ఏది సెక్రటరీ కాడ ఫుల్ బందోబస్తు పెడతారు పాపం 100 మంది పోలీసులు. లోపల ఏమో జరిగిపోతుంది మా గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు అనుకుంటా ఉంటారు, బయట ఉన్న ఉద్యోగులు అనుకుంటారు మా గురించి మాట్లాడుతూ ఉన్నారని. తీరా చూస్తే వాళ్ళ గురించి చర్చ లేదు, వాళ్ళ గురించి మాట్లాడలేదు. మరి నిన్న అసలు మినిట్స్ పెట్టి బయటికి వెళ్ళలేదు. ఇవాళ నేను పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు నిన్న క్యాబినెట్ లో జరిగిన మీటింగ్ మినిట్స్ బయట పెట్టండి. నిజంగా మీరు ఏం చర్చించో బయటికి పెట్టండి. తమాషా అయిపోయిందా తెలంగాణ అంటే? తమాషా అయిపోయిందా 1200 మంది విద్యార్థుల బలిదానాలంటే? తమాషా అయిపోయిందా వాళ్ళ త్యాగాలంటే? దేని గురించి ఎందుకు మాట్లాడతారు? ఈరోజు పరిహాసం అయిపోయిందా మీకు ప్రజల సమస్యలంటే? మీ పరిహాసం అయిపోయిందా వాళ్ళ ఇబ్బందులంటే, వాళ్ళ కష్టాలంటే, వాళ్ళ త్యాగాలంటే? ఏమైపోయినాయి ఈరోజు? దాని గురించి దేని గురించి నాకు చాలా బాధ అనిపించింది రాత్రి. అరే ఒక క్యాబినెట్ మీటింగు రాష్ట్రం అంతా మా గురించి మాట్లాడింది, మా గురించి మేము అంతా పిటిషన్లు ఇచ్చినాము. అందులో నేను కూడా మీటింగ్ అయ్యే ఒక 3 గంటల ముందు నేను కూడా పిటిషన్ ఇచ్చిన. మళ్ళొకసారి గుర్తు చేసిన, దయచేసి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడండి, దయచేసి మన నిరుద్యోగుల గురించి మాట్లాడండి, దయచేసి వాళ్ళ వయో పరిమితి గురించి మాట్లాడండి, వాళ్ళ వయసు పెరిగిపోతా ఉంది మాట్లాడండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే డీసీపీ ఆఫీస్ ముందు ఉంది కాబట్టి పోలీసులు ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. ఎందుకంటే ఈరోజు 10,000 మంది పోలీసులు రిటైర్ అయ్యారు. అందులో 99 మంది రోటర్ రిటైర్డ్ అయ్యి చనిపోయిన వాళ్ళు 99 మంది ఉంటే అందులో 50 మంది పోలీసులు చచ్చిపోయినారు. ఇక్కడ పోలీస్ అసోసియేషన్ ఒకటి ఉంటుంది, ఆ దిక్కుమాలినోడు ఎవరో వాళ్ళు తెలియదు అసోసియేషన్. ఇవాళ దాకా 50 మంది పోలీసులు చచ్చిపోతే ఒక్కడు కూడా బయటికి రాలే. ఈరోజు 12 సంవత్సరాల క్రితం ఎస్ఐగా నియమితులైన వాళ్ళు ఇవాళ వరకు వాళ్ళ ప్రమోషన్లు లేవు. ఈ సబ్జెక్ట్ ఎవరు మాట్లాడాలి? పోలీస్ అసోసియేషన్ మటపడి వాళ్ళు ఎలా తిరుగుతాడు? సాలీలు చెప్పుకుంటే తిరుగుతారు, కొండాలు చెప్పుకుంటే తిరుగుతారు, చెంచాగిరీలు చేసుకుంటే తిరుగుతారు, ఆఫీసర్లకు టిఫిన్లు మోసుకుంటే తిరుగుతారు అసోసియేషన్లు. టీఎన్జిఓ అంటే 207 సంఘాలంటే ఈరోజు పోలీస్ అసోసియేషన్ కూడా ఆ విధంగానే తయారైంది. అందుకనే ఈరోజు క్యాబినెట్లో కానీ ఎవరికి కానీ యూనియన్లు అంటే భయం లేదు, అసోసియేషన్లు భయం లేదు, ప్రజా సమస్యలు అంటే భయం లేదు. ఈరోజు ఇంతమంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించినా వాళ్ళ గురించి చర్చించకుండా ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ముగిసిందంటే వాళ్ళకి ఎక్కడి వరకు జవాబుదారితనం ఉంది, అకౌంటబిలిటీ ఎక్కడుంది, వాళ్ళకి అసలు నిజంగా దీనిపైన దానిపైన మేము పనిచేయాలి అనే ఈరోజు వాళ్ళకి బాధ్యత ఎక్కడ ఉంది? ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క కలగూర గంపలేక బతకొచ్చు. వాడు బీజేపీకి వెళ్ళి బతికొచ్చినోడు, వాడు బీఆర్ఎస్కి వెళ్ళి బతికొచ్చినోడు, వాడు ఏది మన బీఎస్పీకి వెళ్ళి బతికొచ్చినోడు, ఒకడు రకరకాల పార్టీలకు వెళ్ళి బతికొచ్చిన వాళ్ళు అంతా కాంగ్రెస్ పార్టీలో మోపై ఈరోజు వాళ్ళను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నారు. ఇది మాది కాదు కాబట్టి మేము దోచుకోపోతామన్న తిరుగున్నారు. అందుకని రేపటి దినానే పగడబందిగా చెప్తున్నా, నేను ఛాలెంజ్ చెప్తా, రేపు 101% ఎన్ని ఒత్తిళ్లున్నా ఎన్ని ఇవి జరిగినా నేను రాజకీయ మాట్లాడతాను, రాజకీయాలు నాకు చేయని కూడా రావు. బాధాప్త రేపు పక్కా బహిరంగ వేదిక నేను ఏర్పాటు చేస్తా. రేపు 101% పోలీసులు పర్మిషన్ ఇయ్యరు, ఇది కూడా చెప్తున్నా, అర్థమైందా? కాబట్టి నేను జూమ్ లింక్ పంపుతా. ఒకవేళ పర్మిషన్ ఇస్తే ఇక నేను ఏ గొడవ లేకుండా వ్యక్తిగత దూషణలుగా కేవలం ప్రజా సమస్యలపైనే, విద్యార్థుల సమస్యపైనే, నిరుద్యోగుల సమస్యపైనే, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ సమస్యలపైనే, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపైనే, టీచర్ల సమస్యలపైనే, వీటి గురించి మాత్రమే మనం చర్చిద్దాం. తెలంగాణ అప్పుల గురించి మాట్లాడదాం, తెలంగాణ ఫైనాన్స్ గురించి మాట్లాడదాం, తెలంగాణలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతుల గురించి మాట్లాడదాం, ఈరోజు ల్యాండ్ ఎక్వేషన్ గురించి మాట్లాడదాం, పొద్దుగాలకెళ్ళి సాయంత్రం దాకా మాట్లాడదాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రాండ్రి, ఇక ఊరికే మీరు ప్రతి సవాలు ఒకసారి తన్నుకుందాం అయిపోతుంది. మీరు టైం వేస్ట్ చేయొద్దు, పబ్లిక్ టైం వేస్ట్ చేయొద్దు. ఆల్రెడీ నా క్యాబినెట్ మీటింగ్ బొక్క, తెలంగాణ పబ్లిక్ ఒక 50 నిన్న దాదాపు 10 లక్షలకెళ్ళి 20 లక్షల రూపాయలు మాకు పెద్ద బొక్క. మీరు అందులో లోపల కూర్చుంది లేదు, మాట్లాడలేదు, మీరు తెలంగాణ ప్రజల కోసం ఏ సమస్య చర్చింది లేదు. నేను ఒక మినిట్స్ లేకుండానే నిన్న క్యాబినెట్ మీటింగ్ అయింది, అదో బొక్క. ఇంకా బొక్కలుగా ముందు కాకుండా రేపు ఒకటేసారి తెగ్గొడదామని నేను జూమ్ లింక్ తయారు చేస్తా. కేటీఆర్ గారు మీకే చెప్తున్నా, జూమ్ లింక్ నీకు పంపుతా, రేవంత్ రెడ్డి గారి పంపుతా. తెలంగాణ ప్రజలు అందరికీ సోషల్ మీడియాలో పెట్టి మీరు ఎవరైనా కానీ పాల్గొనొచ్చు, ఏ ప్రశ్నలను అడగవచ్చు. ఇది ఖచ్చితంగా రేపు మీరు అందరూ కూడా తెలంగాణ ప్రజానీకం దీనికోసం ఎదురు చూస్తుంది. దయచేసి పర్మిషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి, ఇవ్వకున్నా కానీ జూమ్ లింక్ అయితే పంపుతా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.